హైవేస్ బొబ్బిలిపులి సినిమాలో డైలాగ్ ఎన్నిసార్లు చెప్పుకుంటాం ఇప్పటిదాకా మనం. ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు, ఆ కోర్టు కాకపోతే పై కోర్టు, ఇలా చెప్పుకుంటే పోతే కోర్టుకి తీర్పు మారుతుంది, జడ్జికి తీర్పు మారుతుంది. కారణం ఏంటంటే అదే న్యాయశాస్త్రం, అదే లా బుక్స్, కానీ తీర్పులు వేరు. ఇప్పుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి బిగ్ రిలీఫ్ అతనికి దొరికింది. మొత్తం అతని మీద వచ్చేసి 30 కంప్లైంట్లు వస్తే 17 కేసులు అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి బాబోయ్ నన్ను అట్లు తెగ తిప్పేస్తున్నారు, పోసాని టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నట్టు పీటీ వారెంట్లు పట్టుకొస్తున్నారు, ఎవరెవరు నన్ను తీసుకెళ్తున్నారు అన్నట్టుగా కోర్టుకి అప్రోచ్ అయ్యాడు. హైకోర్టు కదా, మీకు గతంలో చెప్పా, లోయర్ కోర్టులో ఉన్నటువంటి కేసులు హైకోర్టు కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా మన దాకా వచ్చారా, ఓకే కాపాడదాం, ఓకే చూస్తుంటే వదిలేద్దాం, ఇలా చేస్తున్నారు. అలాగే ఉంది ఇప్పుడు. అతని మీద నమోదైన కేసులకు సంబంధించి మీరు తొందరపడి నిర్ణయాలు ఏమి తీసుకోవద్దు, జాగ్రత్త, చట్టంగా లోబడి అడిగేయండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది కోర్టు. దెన్ పోసాని కృష్ణమురళి బిగ్ రిలీఫ్, ఇది నో డౌట్. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ, కమ్మరాజ్యంలో కడప రేట్లు 2019 సినిమా. దీనికి సంబంధించి ఇప్పుడు కేసు కోర్టు అదే అడిగింది. ఎప్పుడుదో సినిమా, ఇప్పుడు కేసు ఏంటి, ఏదో తేడా కొడుతుంది అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ మీద నమోదైన కేసు అన్నింటిలో కూడా స్టే ఇస్తూ 2 వారాల వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి 2 వారాల కేసు వాయిదా వేశారు. అటు రామ్ గోపాల్ వర్మకి హైకోర్టు రిలీఫ్, పోసాని కృష్ణమురళికి హైకోర్టు రిలీఫ్. ఓవర్గా చూస్తున్నప్పుడు అర్థంగా అవుతుంది ఏంటి, ఇక్కడ వీళ్ళ ధైర్యం ఇదే. డబ్బు ఉంటే మేనేజ్ చేయొచ్చు, అధికారం ఉంటే చెలరేగవచ్చు, ఓవరాల్గా మనం ఏం చేసినా చెల్లుబాటు అయింది. అదే రామ్ గోపాల్ వర్మ, అదే పోసాని కృష్ణమురళి. చెప్పా కదా, కూటమి గవర్నమెంట్ కనుక ద బెస్ట్ వేలో అడుగులు కనుక వేయకపోతే వైసీపీ చెలరేగిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇంకా చెలరేగుతూనే ఉంటారు.